ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తల యొక్క ప్రవర్తన తీరు ఎలా ఉందో, అధికార మదంతో ఎలా విరవీగుతున్నారో ఒక చక్కటి ఉదాహరణగా తిరుపతిలో ఉన్నటువంటి తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ బిత్రే యొక్క వ్యవహారం చూస్తే మనకు క్లియర్గా అర్థమైపోతుంది. నిన్నటి రోజున ఆయనకు సంబంధించినటువంటి కొన్ని వీడియోలు బయటకు రావడం జరిగింది. ఒక మహిళకు తనకు మధ్యలో ఫోన్ సంభాషణ జరుగుతూ, ఆ సంభాషణను బట్టి మనకు అర్థమైంది వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధం అనేది క్లియర్గా అర్థమవుతుంది. సరే, అదే తన యొక్క పర్సనల్ అయినప్పటికీ సమాజంలో ఉన్నాము కాబట్టి, అతను కూడా రాజకీయాల్లో సామాజిక బాధ్యతగా ఉండాలి కాబట్టి తను మాట్లాడిన తీరు మహిళల పట్ల చాలా అభ్యంతరకరంగా ఉండడమే కాకుండా అలాంటి మాటలు మహిళలు వినడానికి కూడా ఇబ్బంది పడతారు. వాస్తవంగా అయితే తను మాట్లాడిన మొత్తాన్ని మనం కూడా ఈ వీడియోలో వినిపించాలనుకున్నాం. కాకపోతే దానికి ఎక్కువ టైం పడుతుంది. మనకున్న తక్కువ టైంలో దాన్ని మళ్ళా రిపీట్ చేయడం ఎందుకనే ఉద్దేశంతో వినిపించట్లేదు. దాదాపుగా ఈ పాటికే ఎవరైతే రాజకీయాల మీద ఆసక్తి ఉంటుందో వాళ్ళందరికీ చేరి ఉంటుంది అని నేను అనుకుంటున్నా. దానివల్లే నేను ఆ వీడియోను వినిపించట్లేదు. తాను మాట్లాడుతూ అసభ్యంగా ప్రవర్తించే విధంగా మాట్లాడమే కాకుండా చివరకు తాను ఏమంటాడంటే, నిన్ను నరికేస్తా, ఏమైతుంది మహా అంటే 6 నెలలు జైల్లో పోతా, మళ్ళీ బెయిల్ వస్తుంది అంటున్నాడు. అంటే అధికారం ఉంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళు నరికేసి 6 నెలల్లో బెయిల్ తెచ్చుకుంటాము అనేటువంటి అహంభావం ఎట్లుందో చూడండి. సరే, ఈ విషయంలో ఆమె తప్ప అతను తప్ప అనేది వాళ్ళ వ్యక్తిగతం అయినప్పటికీ ఇక్కడ తాను ఇంకా కొన్ని మాటలు అన్నాడు. నేను మగాన్ని, నేను ఏమేం చేస్తాను, ఎందరితోనే తిరుగుతా, రకరకాలుగా మాట్లాడిండు. ఆ స్టేషన్ ఈ స్టేషన్ అని. సరే, తను ఏమనుకుంటున్నాడంటే అధికారం ఉంది కదా, ప్రస్తుతానికి తాత్కాలికంగా తనకు ఏ ఇబ్బంది జరగదని తను భావించి ఉండవచ్చు. సరే, దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఆయన యొక్క రాజనీతికి ఇది ఒక పరీక్ష లాంటిది. సరే, ఇతని యొక్క వ్యవహారం మనం గిన పరిశీలిస్తే ఈ కిరణ్ రాయల్ బిత్రే అనేటువంటి వ్యక్తి ఎప్పటి నుంచో చూస్తూ ఉండదు. సరే, చూసినా కూడా ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తుల గురించి మాట్లాడడం అనవసరం అనేటువంటి ఉద్దేశంతో మనం ఎప్పుడు కూడా తనను పరిగణలోకి తీసుకోలేదు. కానీ హద్దులు మీరి సామాజిక బాధ్యత లేకుండా పిచ్చి కుక్కల్లాగా స్వైర విహారం చేస్తుంటే మాట్లాడాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో మనం తన గురించి మాట్లాడాల్సి వస్తుంది. తను ఆ మహిళ చేసినటువంటి ఆరోపణలకు సమాధానంగా చెప్తూ, ఇదంతా ఫేక్ అండి, నన్ను కావాల్సిగా ఇరికించడానికి, రాజకీయంగా నన్ను దెబ్బతీయడానికి మీకు అందరికి తెలియంది ఏముంది, ఈ ఏఐ యుగం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ యుగంలో అన్ని మార్ఫింగ్ చేస్తుండ్రు, అది కూడా నాది కాదు, మార్ఫింగ్ లాంటిదే అనే విధంగా ఆయన మాట్లాడడం జరుగుతుంది. అంత క్లియర్ కట్గా నీ వాయిస్ ఆ వల్ల మా బాధిత మహిళ చెప్తుంటే నువ్వు కాదని నువ్వు బుకాయిస్తే అంతకంటే దిగజారుడుతనం ఏమన్నా ఉంటుందే? అయినా దిగజారేదేముందులే, నీకేం ఒక పద్ధతి ఉందా, పాడుందే? బాగా గమనిస్తున్నాం. సరే, నువ్వు ఎప్పటి నుంచో ఆ పవన్ కళ్యాణ్కి అభిమానంతో ఉన్నా, వాస్తవంగా నీ పేరు కిరణ్ కుమార్ అంట. నీకు సామాజికంగా గుర్తింపు రావాలని, సమాజంలో గుర్తింపు రావాలని మీ తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు కాకుండా కిరణ్ కుమార్ రాయల్ అని పెట్టుకున్నావు. సరే, జనరల్గా ఎవరికైనా సామాజిక పరంగా కొన్ని సామాజిక వర్గాలకు వెనకాల పేరు ఉంటుంది. ఏ శ్రీనివాస్ చౌదరను, లోకేష్ చౌదరను, లేదా రెడ్డి గారి పరంగా తీసుకుంటే మీరు అనుకున్నట్టు అందరూ జగన్మోహన్ రెడ్డి అనుకోండి, ఏ వెంకటరామరెడ్డి, ఏ పుల్లారెడ్డి. సరే, సామాజికంగా పెట్టుకోవడం తప్పు లేదు. కానీ తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరును కాకుండా తన యొక్క సమాజంలో ఐడెంటిటీ కోసం, సామాజిక గుర్తింపు కోసం తాను ఎవరైతే అభిమానిస్తున్న హీరో అదే సామాజిక వర్గం కాబట్టి ఆ హీరోకు తొందరగా దగ్గరగా ఉద్దేశంతో కిరణ్ రాయల్ అనే నామకరణంతో బయటకు రావడం జరిగింది. సరే, ఇతను రకరకాలుగా అధికారం ఉన్నా లేకపోయినా అప్పుడప్పుడు అడపాదడప మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా తన విచ్చలవిడితనానికి అవధులు లేకుండా రోజా గారి మీద కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం మీద కానీ ఇంకా రకరకాల వ్యక్తుల మీద మాట్లాడడం జరిగింది. ఏకంగా ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్గా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు?
జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో వాళ్ళ కార్యకర్తలకు సంబంధించి నేను అధికారంలో ఉండగా కార్యకర్తలను సరిగ్గా చూసుకోలేకపోయినాను, అది రాజకీయంగా చాలా ఇబ్బందిగా ఉంది, ఇంకా భవిష్యత్తులో జరగబోయే కాలాల్లో మనం అధికారంలోకి వచ్చే కార్యకర్తలను ఎలా చూసుకుంటాడో జగన్మోహన్ రెడ్డి అనేది మీరు 2.0 జగన్లో చూస్తారు అన్న మాటను తను వ్యంగ్యంగా కొన్ని మార్ఫింగ్ రోబోటిక్స్ సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారి చిత్రాలు చిత్రించి వాడు మధ్యలో కూర్చొని వాని వెనకాల 4 పిల్ల బిత్రేగాలను పెట్టుకొని పొట్టిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం 2.0, చిట్టిరెడ్డి 2.0 అని పెట్టి రకరకాలుగా మాట్లాడుతూ ఇంకా ఏదేదో మాట్లాడాడు. సరే, ఆ మహిళకు సంబంధించిన విషయము తను ఏమంటున్నాడు, ఇది ఉద్దేశపూర్వకంగా తిరుపతిలో స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి భూమన్ అభినయ్ రెడ్డి లాంటి చిల్లర నాయన్లు చేసిన పని అంటున్నాడు. భూమన్ అభినయ్ రెడ్డి చిల్లరోడా, నువ్వు చిల్లరోడా అనేది అక్కడ ఉన్న తిరుపతిలో ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు, చాలా క్లియర్గా తెలుసు. అధికారం వచ్చినంత మాత్రాన్ని చిల్లర ఒక రకంగా మారదు, చిల్లర ఎప్పుడు చిల్లరగానే ఉంటుంది. అంతటి ఆగకుండా నేను జగన్మోహన్ రెడ్డిని అనేదే చిట్టిరెడ్డి అంట, పొట్టిరెడ్డి అంట, ఇంకా రకరకాలుగా మాట్లాడుతున్నాడు. అంటూ ఏం పీక్కుంటారో పీక్కోండి అంటున్నాడు. పీకుతారు, ఖచ్చితంగా పీకుతారు, ఈసారి వదలరు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు ఏంటంటే నీలాంటి సామాజిక బాధ్యత లేనటువంటి బిత్రేగాలను వదిలేయడమే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పు. అదేగిన అధికారంలో ఉన్నటువంటి నీ బిత్రేగాలకు సరైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చింటే ఈరోజు కొంతవరకు బాగుండేవాళ్ళు. చూసినాం కదా చింతమనేని ప్రభాకర్ అని ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఎగిరెగిరి పడుతున్నాడు. ఇప్పుడు కొంచెం స్లో అయిండు. ట్రీట్మెంట్ ఎట్టడుతో అడుగు చింతమనేని ప్రభాకర్ను పోయి. నీకు అంతకంటే ఎక్కువ కావాలి ట్రీట్మెంట్, నువ్వు కోరుకుంటుండవు కదా, పీక్కోండి అంటారు కదా, పీక్తారు. నీకున్న మానసిక స్థితికి నీకు చాలా గట్టిగా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎందుకంటే నోట్ అయిపోయింది నీ పేరు, నిన్ను అంత ఈజీగా వదిలేసే అవకాశం లేదు. ఎందుకంటే మంత్రుల కుటుంబాలను, సాక్షాత్ సీఎంగా పనిచేసిన వాళ్ళ ఇంట్లో వాళ్ళను నీ ఇష్టం ఇచ్చినట్టు అదుపు లేకుండా మాట్లాడుతున్నావు. సరే, ఇక్కడ మనము బిత్రే అనే పదం ఉపయోగించున్నాం. వాస్తవంగా చెప్పాలంటే ఈ బిత్రే అనేది ఒక బూత్ పదమేం కాదు, మనం కూడా వ్యంగ్యంగా మాట్లాడాలి కాబట్టి ఇలాంటి వాళ్ళకి బిత్రే అని మనం మాట్లాడుతున్నాం. జనరల్గా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు, ప్రశ్నించడానికే పార్టీ పెడుతున్నా అని చెప్పినప్పుడు తను ప్రశ్నించకుండా, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రశ్నించకుండా చంద్రబాబు నాయుడు గారిని, అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్న సందర్భంలో చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అరే బాబు మీరు ప్రశ్నించాల్సింది మమ్మల్ని కాదురా అధికారంలో అని చెప్తే, అయినా కూడా అప్పుడు ఉన్నటువంటి జనసేన అభిమానులు అలా కాదు, మా నాయకుడు ఎవరిని ప్రశ్నిస్తామంటే వాళ్ళు ప్రశ్నిస్తామన్నారు. అప్పుడు ఏమన్నారు, చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళను ఈ జన సైనిక్స్ అని పిలవడం జరిగింది. ఆ జన సైనిక్స్ కొన్ని రోజుల తర్వాత రూపాంతరం చెంది పిల్ల బిత్రేలుగా మారిండ్రు. ఆ పిల్ల బిత్రేలు ఇంకా రూపాంతరం చెంది బిత్రేలుగా మారిపోయినారు. ఈ బిత్రేలు ఇంకా పూర్తిగా ఇంకా హై లెవెల్కి వెళ్ళిపోయి కంత్రీలుగా మారబోతున్నారు. ఇలాంటి కంత్రీలకు ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఇలాంటి మానసిక రోగులకు ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవ్వడం కూడా ఎలా ఇవ్వాలి, పంచు ప్రభాకర్ అని ఒక ఆయన ఉన్నాడు. అలాంటి అత్యంత నిపుణులైనటువంటి పర్యవేక్షణలో నీలాంటి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఆ ట్రీట్మెంట్ ఇచ్చే టయానికి నీ శారీరకంగా మానసికంగా సహకరించకపోయినప్పటికీ సహకరించే విధంగా వాళ్ళు సెట్ చేసుకొని నువ్వు కోరుకున్న విధంగానే బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ ఇస్తారు. వాస్తవంగా నీలాంటి వాడికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అధికారం కూడా అవసరం లేదు. కాకపోతే నిన్ను పెద్దోని హీరోగా చేయడం ఎందుకు ఉద్దేశంతో వదిలేస్తాను. నువ్వు ఎంత అసలు చిత్తూరు జిల్లాలో ఎప్పుడన్నా నీ స్థాయిలో నువ్వు కనీసం వార్డుగానే పోటీ చేసి ఉంటావా? నువ్వు అంత పెద్ద మొగోడివి అయితే నిన్న ఎందుకు నీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు? ఆ మహిళ చెప్తుంది, నువ్వు ఎవరైతే ఆ ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడిందో నీ కాడున్న కారు కూడా ఆ మహిళ పొలం అమ్మిచ్చిందట పాపం. ఏం మాట్లాడాలి మీ గురించి? జనరల్గా ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడకూడదు అనుకున్నాం, కానీ తప్పలే. మాట్లాడుకుని ఉంటే మీ ఇష్టం వచ్చిన పెట్టరేగిపోతారు. ఇంత చేసి మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మార్ఫింగ్ చేసినట్టు ఆ వీడియో. సిగ్గు శరంలే చెప్పడానికి. అంత ధైర్యం ఉంటే నిజాయితీగా నేనే చేసిన, ఏం పీక్కుంటారా పీక్కోనని నువ్వు మీ ప్రభుత్వాన్ని, మీ ప్రభుత్వ భాగస్వామిని, మీ పార్టీ నాయకులను అన్నాను. అప్పుడు నీ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. అధికారం ఉంది కదా అని ఏం పీక్కోవాలన్నా పీక్తారు, మొత్తం పీకేస్తారు. పరిటాల రవి పీకిండు కదా ఒకప్పుడు, ఎట్ట పీకిండో చూసినావు కదా.
ఈడ ఓటు కూడా అర్థం చేసుకోవాలి, ఎవరో కాదు పీకేది. చిత్తూరు జిల్లాలో తెలుగుదేశంలో ఉన్న నాయకులే నీకు బలమైన ట్రీట్మెంట్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసిండ్రు. అధికారంలో వచ్చిన 8 నెలల్లోనే అధికారం అడ్డం పెట్టుకొని నువ్వు ఏదో ఆడ మీ అధినేతకు పెద్ద క్లోజు అయినట్టు, సరే ఆ రోజు నిన్ను ఆయన ఎందుకు దగ్గర తీసుండి ఎవరికి అర్థం కాదు. నువ్వు ఏ విధంగా ఆ శేషాచలం అడవుల్లో ఎర్రసందనానికి సంబంధించి ఏ విధమైనటువంటి వ్యాపారాలు చేస్తుండవో అందరికి తెలుసు. అది ప్రభుత్వం దగ్గర కూడా ఉంది. నీకు సంబంధించిన ఆ విషయం టేబుల్ ప్రభుత్వం దగ్గర ఉంది. అదేవిధంగా నువ్వు తిరుమల పైన దేవుని గుడి దగ్గర ఏ విధమైన అరాచకాలు చేస్తుండవో, బ్యూరోక్రాట్స్ను కూడా ఏ విధంగా బెదిరిస్తుండవో దానికి సంబంధించిన నివేదిక కూడా బ్రహ్మాండంగా ప్రభుత్వం దగ్గర ఉంది, మీ ప్రభుత్వం దగ్గరే ఉంది. తర్వాత అక్కడ తిరుపతిలో జరుగుతున్నటువంటి వైన్ షాపులకు సంబంధించి కానీ, వడ్డీ వ్యాపారాలకు సంబంధించి కానీ, చిట్ ఫండ్స్కి సంబంధించి కానీ, వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలకు సంబంధించింది కానీ నువ్వు ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతావు అన్ని విషయాలు మీ ప్రభుత్వం దగ్గర చంద్రబాబు నాయుడు గారి దృష్టికి పోయినాయి. చిత్తూరు జిల్లా సంబంధించి టీడీపీ నేతలు చేరవేసిండ్రు. సరే, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గురించి ఆలోచించి నీ మీద చర్య తీసుకుంటారా లేదని చూడాలి. వాళ్ళు చర్య తీసుకుంటే నీకు ట్రీట్మెంట్ ఎరేవల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వీళ్ళు మన భాగస్తులు కాదని వదిలేస్తే ట్రీట్మెంట్ మాత్రం బ్రహ్మాండంగా చేస్తారు. సామాజిక బాధ్యత లేకుండా విచక్షణ మరిచి పిచ్చి కుక్కలాగా నీ స్థాయి తెలుసుకోకుండా వాడు వీడు ఏం బిక్కుంటారో వారిని అసుగుల్లా ఎక్కడి నుంచి వచ్చినవరా నాయన నువ్వు? ఏం రాజకీయం తెలుసు బాబు నీకు? 30-40 ఏళ్ళ నుంచి చూస్తుండం ఇట్లాంటి బిత్రేగాలను ఎంతోమందిని. మాటలు కాదు, చేతలు ఎలా ఉంటాయి నీకు తెలియదు కాబట్టి మాటలు మాట్లాడుతుండవు. చేతల యొక్క విలువ, చేతల యొక్క యాక్షన్ ఎలా ఉంటుందో తెలిసిన ఏ ఒక్కడు కూడా ఇంత బాధ్యత మర్చి మాటలు మాట్లాడరు. నీతో పాటు వాడు ఒకడు నెల్లూరులో, వాడు ఏడో జబర్దస్తులో మర్యాద చేసుకోకుండా కిరాక్ కార్పి అనేవాడు, వాడు కూడా సేమ్ నీలాగనే ఐడెంటిటీ కోసం, గుర్తింపు కోసం సమాజంలో ఆ పెద్దారెడ్డి చేపల పులుసుని పెట్టుకొని, మరి ఆ వ్యాపారం ఏమైందో తెలియదు. వాడు మనకు విపిఆర్ ఉన్నాడు కదా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన ఏదో పాపం 2 రూపాయలు ఇచ్చాడని ఆర్థికంగా ఎదగాలని ఉద్దేశంతో వాని ఇష్టం వచ్చినట్టు ఒక మహిళని చూడకుండా ఆ రోజా గారిని ఆ రోజు తిరుమల లడ్డుకు సంబంధించి ఆకు ఈకో ఏదేదో మాట్లాడిండ్రు. ఒకటైతే నిజం, ఇంత ముందులాగా ఉండదు, ట్రీట్మెంట్ చాలా బలంగా ఉంటుంది. చెప్పిన కదా ఆల్రెడీ, పంచ్ ప్రభాకర్ లాంటి అత్యంత నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో మీలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఉంటుంది. వద్దు, మీకు ఉన్నటువంటి ఆప్షన్ ఏంది? సరే, మీరు చిల్లరగాన్లా, పనికిరానుల్లా, బజార్లా ఏదో ఒక విధంగా సరే మీరు అనుకున్న పార్టీ అధికారంలోకి వచ్చింది, మీ చేతనంత ప్రజలకు మంచి చేసి రాజకీయంగా ఎదగండి. కొద్దిగా యంగ్స్టర్సే కదా, ఎదగండి, మంచిదే. మిమ్మల్ని చూసి ఆదర్శంగా 10 మంది తీసుకుంటారు. సరే, మీ బ్యాక్గ్రౌండ్ ఎట్లున్నా ఇప్పుడు నుంచే మారితే మంచిదే. ఇంకా ఏమంటున్నారు? అక్కడ భూమన్ అభినయ్ రెడ్డి గారు కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ 60,000 ఓట్లతో ఓడిపోయిన మీకు సిగ్గు లేదా అంటున్నారు. వారిని ఓడిపోవడం సిగ్గు గురించి నువ్వే మాట్లాడాలన్నా? కిరణ్ రాయల బిత్రే ఏంది ఓడిపోవడము? 10 ఏళ్ళు పార్టీ పెట్టి ఒక్క ఎమ్మెల్యే కూడా గెలుచుకోలేక ఇంకా రాజకీయంగా మనకు భవిష్యత్తు లేదని భయపడి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని కూటమిగా ఏర్పడి ఎమ్మెల్యేగా అయి గతంలో 2 సార్లు పోటీ చేసి 2 సార్లు కూడా ఓడిపోయి అలాంటి చరిత్ర రాజకీయాల్లో ఉంటుందని తెలియనట్టు నీకున్న అహాంతో మాట్లాడతావా? చూద్దాంలే, ఒకరోజు అయిపోలే కదా. 2024తో 29తోనూ 34తోనూ ఎలక్షన్స్ అయిపోవు కదా. ఒకసారి రాజకీయాలకు వచ్చిందంటే చాలామంది రాజకీయాలు కొనసాగుతూనే ఉంటారు. దాంట్లో చాలా ఎత్తుపల్లాలు ఉంటాయి. నీలాంటి జిల ఉన్నటువంటి బిత్రేగాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ జరిగే విధంగా జరుగుతుంది. అంత ఈజీగా ఏది పోదు. అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ నాయకులైనా కావచ్చు. రాజకీయాలు ఉన్నప్పుడు హుందాగా ఉండాలి, నేర్చుకోవాలి. సరే, అధికారం లేనప్పుడు అంటే ఎటు లేదనుకో, వచ్చిన తర్వాత ఉండాలి. ఏం మాటలు రా నాయనయ్యి? ఆ ఫోన్లో ఒక మహిళను నువ్వు ఆమెను ఏ విధంగా వాడుకున్నావో, ఆమె ఉన్నటువంటి మానసిక స్థితి చూస్తే, సరే ఎవరన్నా కావచ్చు, పోనీ ఆమె ఫేకే నీ మీద చెప్తుంది అనుకో, ఆ విషయాన్ని స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పుకో. పక్కన మళ్ళీ రాజకీయాల గురించి మాట్లాడడం, వాడు చిల్లరోడు, వీళ్ళు చిల్లరోడు, వాడేం బిగుతాడు, ఈడేం బిగుతాడు అంటే పీకుతాడు. పీక్కుండా మానరు. చూద్దాం. నీలాంటి మానసిక స్థితి లేనటువంటి వ్యక్తులకు ట్రీట్మెంట్ ఖచ్చితంగా అవసరం ఉంది. కదా మనకు లాలో
రోగి కోరుకున్న విధంగానే ట్రీట్మెంట్ ఇవ్వాలి వైద్యులని. నువ్వు కోరుకున్న విధంగానే ట్రీట్మెంట్ ఇచ్చరు. ఓకే, చూద్దాం.